హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీల్ ఇన్ మినిట్స్. నేను మీ మౌనికాని మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మనం ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో చూసేద్దాం. సమ్మర్ వచ్చేసింది కదండి, పిల్లలకి ఇలా ఫ్రూట్ కస్టర్డ్ లాంటివి చేసి పెడితే చాలా హ్యాపీగా తినేస్తారు. ఫస్ట్ నేను ఒక గిన్నె తీసుకున్నాను, అందులోకి 1 లీటర్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే 1/2 లీటర్ మిల్క్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కస్టర్డ్ పౌడర్ అండి, మీకు కస్టర్డ్ పౌడర్ ఎక్కడ సూపర్ మార్కెట్లో అన్నా అవైలబిలిటీలో ఉంటుంది. నేనైతే వెన్నెలా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఇంకొక చిన్న కప్ తీసుకొని అందులో 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేశానండి. ఇప్పుడు అందులో మిల్క్ ఉన్నాయి కదా, లీటర్ మిల్క్లో నుంచి కొంచెం మిల్క్ తీసుకొని లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పాలైతే నేను గ్యాస్ మీద పెడుతున్నానండి. ఆ లీటర్ మిల్క్ అందులోకి 1 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ 1/2 లీటర్ మిల్క్ అయితే 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా కలుపుకున్నాను కదా, లమ్స్ లేకుండా అదైతే మిల్క్లో యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కొంచెం బాగా లైట్గా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. అడుగంటుతుంది లేకపోతే కలపకపోతే. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నానండి, అదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిల్క్ కస్టర్డ్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా అవుతుంది కదా, ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచాలి. తర్వాత నేను ఫ్రూట్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఆరెంజ్ తీసుకున్నాను, పీల్ తీసానండి, కట్ చేసేసుకున్నాను. మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చండి. నేను నా దగ్గర అవైలబిలిటీలో ఉండే ఫ్రూట్స్ వరకే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ కట్ చేసిన పీసెస్ని ఒక బౌల్లో వేసేసుకున్నాను. నెక్స్ట్ నేను సపోటా తీసుకున్నాను, సన్న సన్న పీసెస్గా కట్ చేసేసుకొని నేను అది కూడా ఒక బౌల్లో యాడ్ చేసుకున్నానండి. ఇందాక వేసుకున్నాను కదా ఆరెంజెస్, అందులోనే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు యాపిల్ కూడా సేమ్ అలానే కట్ చేసి యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ దానిమ్మ గింజలు కూడా అలానే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ బనానా యాడ్ చేసుకున్నాను. మ్యాంగో సీజన్ వచ్చేసింది కదా, మ్యాంగో కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఒక 2 అవర్స్ ఆఫ్టర్ తీసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నిటినీ అందులో వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో మళ్ళీ కొంచెం సేపు పెట్టుకొని తినేయడమే. అంతేనండి, ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. మీరు కూడా సేమ్ మీ ఇంట్లో ఇలానే ట్రై చేయండి. చూసారు కదా నా స్టైల్ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా ఉందో, మీరే కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని సమ్మర్ స్పెషల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.